తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు మన తరపున వాదించి భక్తిహీనులైన నరుల నుండి మనలను కాపాడును. కీర్తన 43 వచనము 1. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునిచే ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, త్రిత్వేక దేవుడు మేము తన కృపానుగ్రహాలతో నింపునుగాక. భక్తిహీనులనగా దేవుని అంగీకరించని వారు, దేవుణ్ణి తిరస్కరించువారు, ఆధ్యాత్మిక విలువలు లోపించిన వారు, మతానికి మత విధులకు విలువనివ్వని వారు, దేవుని కృపను తిరస్కరించువారు. వీరికి మంచితో సంస్కారంతో పని లేదు. దైవాజ్ఞలతో దేవుడన్న శక్తితో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తారు. దేవుడున్నాడని దేవుణ్ణి గూర్చి చెప్పినా, మాట్లాడినా, బోధించిన దేవునికి సంబంధించిన విషయాలైన దైవరాజ్యం, దేవదూతలు, పునీతులు, పరలోక శక్తులు, గురువులు, కన్యాస్త్రీలు, మతాధికారులు, దైవభక్తులనిన వీరికి మహాకోపం, చేదరింపు. వీరిని గూర్చి తప్పుగా చెప్పడం, ప్రచురించడం, వీరిని హింసించడం, బాధించడం, చంపించడం వీరికి మహాప్రీతి. వీరికి దైవజ్ఞానం, దైవభీతి, దైవప్రేమ అనేవి అసలు ఉండవు. ఏదో లోకములో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం అన్నట్లుగా ఉంటారు. వారు దేవుణ్ణి ఆరాధించరు, వేరే వారిని ఆరాధించనివ్వరు. ఇలాంటి భక్తిహీనులైన నరుల నుండి దేవుడు నిత్యము కాపాడుతుంటాడు. వారి ముందు ఎలా మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో ప్రభువే నేర్పిస్తాడు. తన ధైర్యంతో, శక్తితో, జ్ఞానంతో నింపుతాడు. తన రెక్కల క్రింద కాచి కాపాడుతాడు. అపోస్తల కార్యాలలో పేతురు, యోహానులను సభాసభ్యులు, ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తును గూర్చి పోలించవద్దని మందలించినప్పుడు, హెచ్చరించినప్పుడు వారు భయపడలేదు, ఆందోళన చెందలేదు. మేము యేసు నామములో యేసును గూర్చి బోధిస్తామని కరాఖండిగా ఆత్మబలముతో, ఆత్మతోడుతో శపథం చేశారు. వారిని కాపాడిన రీతిన ప్రభు భక్తిహీనులైన నరుల నుండి మనలను కాపాడుతారు. కావున ప్రభువుపై విశ్వాసముతో మెలుగుదాం. ప్రార్థించుదాము. కరుణామయుడు అయిన మా దేవ, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ ప్రేమతో, కరుణతో మీపై ఆధారపడి మీకోసమే జీవిస్తున్న మమ్ములను దుస్తులైన భక్తిహీనులైన నరుల నుండి మమ్ము రక్షించమని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.